జయ జయ శంకర అరహర శంకర. హైందవ సనాతన సంప్రదాయ సోదరులందరికీ కూడా విజ్ఞప్తండి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతాః అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని కృష్ణ పరమాత్మ అప్పుడు మనకి చెప్పి ఉన్నారు. అంటే ఇది ధర్మానికి అప్పుడప్పుడు జ్ఞాత కలుగుతూ ఉంటుంది, ఇబ్బంది కలుగుతుంది, అప్పుడప్పుడు నేను ఉద్భవిస్తాను అని చెప్పేసి. వస్తువు విశేషమైందైనప్పుడే దాన్ని జాగ్రత్త పెట్టుకోవాలి. బంగారం మనం ఎంతో జాగ్రత్తగా చూస్తాం, మన పేరున్నటువంటి ఆస్తి ఎవరు కబ్జా చేయకుండా జాగ్రత్తగా చూస్తాం, అలాగే మన డబ్బు జాగ్రత్తగా చూసుకుంటాం. అట్లాగే మన యొక్క సంప్రదాయం మీరు చూడండి, ఎక్కడైనా సరే వేరొక విషయం మీద దాడి చేసినట్టుగా ఎక్కడా ఉండదండి. ఎక్కడ చూసినా మన పురాణాల్లో చూసినా ఈ హైందవ సంప్రదాయం మీదే ఎక్కువ దాడి జరిగినట్టుగా ఉంటుంది. ఇంచేతంటే ఇది విలువైంది కనుక, విలువైన దాని మీదకే ఎక్కువ దాడులు జరుగుతాయి. విలువైనది అపహరించడానికి చూస్తారు, విలువైనటువంటి ధ్వంసం చేయడానికి చూస్తారు. కాబట్టి ఇంత విలువైనటువంటి సంప్రదాయాన్ని మనం సంరక్షించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం యుద్ధం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది కనుక రేపు 5వ తారీఖుని ఈ ఆర్ఎస్ఎస్ వారు, విశ్వ హిందూ పరిషత్ వారు గొప్ప అద్భుతమైనటువంటి యుద్ధానికి సంబంధించి, యుద్ధం అంటే మనం కత్తులు కటార్లు తుపాకులు పట్టుకెళ్ళక్కర్లేదండి. అందరూ ఒకసారి గుమికూడి అందరూ సామూహికంగా ఒకే కంఠంతో మాకు మా దేవాలయాలు సంరక్షణ కావాలి, మా ధర్మం మేము యథేచ్ఛగా నిర్వర్తించడానికి తగినటువంటి స్వేచ్ఛ కల్పించాలని ప్రభుత్వాన్ని మనం వేడుకోవడమే యుద్ధం. అందుచేతన ఇది 5వ తారీఖుని ఈ యొక్క హైందవ శంఖారామం అని చెప్పేసి విజయవాడలో సభ ఏర్పాటు చేశారు. దానికి మన గ్రామంలో ఉన్నటువంటి వారు కొంతమంది ఉత్సాహమైనటువంటి వాళ్ళు, దుర్గారెడ్డి గారు, రమేష్ గారు, సైకిల్ షాప్ శ్రీని గారు, వీళ్ళందరూ కూడా, భాస్కర్ రెడ్డి గారు, అలాగే మన రామారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా గొప్ప ప్రయత్నం చేస్తున్నారు కనుక మనందరూ కూడా అందులో పాల్గొని, మనం ఏం డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదండి. వాళ్ళు మనకి ఇక్కడి నుంచి బయలుదేరడానికి వసతి సదుపాయం, ప్రయాణ సదుపాయం, భోజన సదుపాయం అన్నీ ఏర్పాటు చేశారు. కేవలం మనందరం వెళ్ళి అందులో పాల్గొని ఒకసారి మా ధర్మం మాకు కావాలని చెప్పడమే మనం చేసేటువంటి యుద్ధం. కాబట్టి అందరూ సహకరించండి, ఈ యుద్ధంలో పాల్గొండి అందరూ కూడా ఒక సమిధ వేసి మన ధర్మాన్ని పరిరక్షించడానికి ప్రయత్నం చేయండి. జయ జయ శంకర అరహర శంకర. 5వ తారీఖు ఉదయాన్నే ఇక్కడ మనం బయలుదేరడానికి, విజయవాడ చక్కగా చేరుకోవడానికి బస్సులు ఏర్పాటు చేశారు. అలాగే భోజనాది సదుపాయం ఏర్పాటు చేశారు మన వాళ్ళు. కాబట్టి దీనికి అందరూ సహకరించండి, అందరూ కూడా ఈ యుద్ధంలో పాల్గొండి. జయ జయ శంకర అరహర శంకర.